గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్ రిసార్ట్స్ మేనేజర్ శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అనుచరులు దాడి చేశారు. ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించలేదని మద్యం మత్తులో దాడి చేశారని బాపట్ల రూరల్ పిఎస్లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తన సిబ్బందిపై దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రీనివాస్. మరోవైపు అర్ధరాత్రి పిఎస్ ఎదుట టూరిజం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నిమిషాలు కూర్చోండి అంటారు. తర్వాత సంతకాలు పెట్టుకున్నారు, పంపించేస్తామన్నారు. సంతకాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఏదో ఫోన్ వచ్చినట్లుంది, పంపించట్లేదండి ఇక్కడే ఉండాలని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మీరు మళ్ళీ వెళ్ళారు కదండి మాట్లాడటానికి, ఏం చెప్పారు మీకు? అదే కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక హరిత రిసార్ట్స్ మేనేజర్ శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అనుచరులు దాడి చేశారు. ఫోన్ చేస్తే సరిగా స్పందించలేదని మద్యం మత్తులో దాడి చేశారని బాపట్ల రూరల్ పిఎస్లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తన సిబ్బందిపై దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రీనివాస్. మరోవైపు అర్ధరాత్రి పిఎస్ ఎదుట టూరిజం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్ మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకి ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గుంటూరు ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, పోలీసులు కంప్లైంట్ చేసినప్పటికీ ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఏం చెప్తున్నారు? మొదటి నుంచి కూడా ఈ ఘటనలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మేనేజర్ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మీద రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేయడానికి ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాత్రి గొడవ జరిగిన దగ్గర నుంచి కూడా మొత్తం అటు పోలీసులు కానీ లేకపోతే స్థానిక అక్కడ ఉన్న సిబ్బంది, రిసార్ట్స్ సిబ్బంది చెప్తున్నది ఏ ఒక్క మాటను కూడా పోలీసులు చెక్కెక్కించుకోవడం లేదు. రాత్రి నుంచి కూడా ఒక తంతు నడుస్తూనే ఉంది. ముఖ్యంగా దాడి చేసిన తర్వాత ఫర్నిచర్ అక్కడ ధ్వంసం చేయటం, ఇదే విషయాన్ని రిసార్ట్స్ మేనేజర్ విజయవాడలో ఉన్న వాళ్ళ ఉన్నతాధికారులకు తెలియజేయటం, అక్కడి నుంచి ఉన్నతాధికారులు కూడా బయలుదేరి బాపట్ల రావడం జరిగింది. రాత్రే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి తరలించారు శ్రీనివాసరావుని. ఆసుపత్రిలో కూడా మీడియా ముందు మాట్లాడకుండా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వచ్చాడో మేనేజర్ శ్రీనివాసరావుని, అతన్నే పోలీసులు తమ అదుపులో ఉంచుకొని అటు మీడియాతో కూడా ఏం జరిగిందో మాట్లాడనీయకుండా ఉండే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఇప్పటికీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. తన ఫిర్యాదు తీసుకోవాలని, కేసు రిజిస్టర్ చేయాలని కోరుతున్నాడు. పోలీసులు మాత్రం దానికి అనుకూలంగా అయితే స్పందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తో పాటు మరో 20 మంది అనుచరులు, ఇంకొక ఎమ్మెల్యే కూడా రాత్రి పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా గొడవ జరగడానికి కారణం కూడా మద్యం సేవించిన తర్వాత మేనేజర్ ని పిలిచి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏదైతే రాలేదని చెప్పేసి గట్టిగా నిలదీయటం జరిగింది. ఈ విషయంలోనే మేనేజర్ కి అటు ఎమ్మెల్సీకి కూడా గొడవ జరగటం, చెప్పిన పని చేయటం లేదు, మాకే ఎదురు చెప్తావా, మమ్మల్ని ఈ విధంగా తక్కువగా చూస్తావా అని చెప్పేసి వాదనకు దిగిన తర్వాత మేనేజర్ మీద చేయి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రిసార్ట్స్ సిబ్బంది కూడా మేనేజర్ కి అనుకూలంగా కొంత అక్కడ వ్యవహరించడంతోనే ఒక్కసారిగా ఎమ్మెల్సీ అనుచరులంతా కూడా దాడి చేశారు. అయితే ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా దాడి చేశారని. థ్యాంక్ యూ నాగరాజు.